కని ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలు అసోసియేషన్ ఫోటో భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ పెద్దల్లి ప్రకాష్ హాజరై కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దల్లి ప్రకాష్ మాట్లాడుతూ ఒక ఫోటో 100 ప్రశ్నలకు సమాధానం, ఒక ఫోటో ఎన్నో మాట్లాడలేని అనుభూతిని అని కొనియాడారు. ఫోటోగ్రాఫర్లకు ఉన్న మీరంతా ధన్యులని కొనియాడారు. అలాగే ఈ నెల 24వ ఆదివారం ప్రపంచ ఫోటోగ్రఫీ డే ముగింపు వేడుకలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు మరి ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్రే గారి యొక్క వారు ఫ్రెంచ్ దేశానికి ఫోటోగ్రఫీ కెమెరాను అంకితం చేసిన దినం సందర్భంగా ఈ యొక్క వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం. ఈరోజు ఈ సమాజంలో ఫోటోగ్రఫీకి ఒక వెలకట్టలేని మంచి అది ఉంది. ముఖ్యంగా ఈరోజు మన సృష్టిలో మానవులు కానీ ఎవరైనా ఉన్నా లేకున్నా కూడా ఈ ఫోటో అనేది అయితే చిరకాలం ఎప్పటికీ దానికి మరణం లేదు, ఎప్పటికి కూడా శాశ్వతంగా ఉంటుంది. అంత గొప్ప వృత్తి నిర్వహిస్తున్న మీరు చాలా గొప్ప సేవ చేస్తున్నారు ఈ సమాజంలో. ఎందుకంటే శుభకార్యాలు కానివ్వండి, ఏదైనా ప్రమాదకర సంఘటనలు కానివ్వండి, మరి ఎన్నో ప్రమాదకర సంఘటనలు దేశ శ్రేయస్సు కొరకు కూడా ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ గాయపడి కొందరు మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ప్రాణాలకు తెగించి కూడా ఈ యొక్క జర్నలిస్టులుగా కానివ్వండి, వివిధ రూపాలలో రాత్రనక పగలనక వర్షం అనక ఎండనక అన్ని సందర్భాలలో కూడా ఫోటోగ్రాఫర్స్ ఒక కెమెరాతో పాటు వారి యొక్క సెట్ను పెట్టుకొని మరి ఈ యొక్క ప్రజలకు వెలకట్టలేని సేవలు అందిస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డి భాస్కర్, ప్రధాన కార్యదర్శి శనిగరపు మల్లేష్, కోశాధికారి బండారి ప్రసాద్, సీనియర్ ఫోటోగ్రాఫర్లు శ్యామ్ సుందర్, సంగం సురేందర్, మహిళా ఫోటోగ్రాఫర్లు రెడ్డి రోజా, రాణి, ఊట్ల లావణ్య, శ్రీనివాస్, ఆర్ఎల్ శ్రీధర్ గౌడ్, కోడి రామకృష్ణ, నాస్పూరి రమేష్, తిరుపతి కుమారస్వామి, వేముల రమేష్, గడ్డం కుమారస్వామి, దాశి రమేష్ రెడ్డి, శ్యామ్ ప్రసాద్, రఘు, రౌత్ రమేష్, నల్లి రాంబాబు, సౌత్కారి చంద్రకాంత్, గూడూరు పవన్ తదితరులు పాల్గొన్నారు.